స్టాప్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ ఏమంటుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఉన్నారు. ఒక గ్రూప్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ కరోనా క్రైసిస్ సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కొన్ని ప్రాజెక్ట్స్కి ఫాలో అవ్వాల్సిన రూల్స్ని కొంత కాంప్రమైజ్ అయ్యి క్లియరెన్సెస్ ఇచ్చేసింది అని వీళ్ళు అపీల్ చేస్తున్నారు అనమాట. ఇది బ్రాడ్గా ఆర్టికల్ ఏమంటుందంటే, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యి ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్ ఇవ్వాలి, కానీ అలా కాకుండా కొంతవరకు కాంప్రమైజ్ అవుతుంది, ఈ డెసిషన్ని రివ్యూ చేసుకోవాలని కొంతమంది అపీల్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే ఏంటి, అసలు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ మెషినరీ ఎలా ఉంటుంది ఇండియాలో, ఇదంతా మనం బ్రాడ్గా చూద్దాం. సో అసలు ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ పర్స్పెక్టివ్లోకి వస్తే మన ఇండియాలో ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉంది దీనికి. ఇట్స్ నోన్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇట్స్ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCC అని అంటారు దీన్ని. సో దిస్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ, ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ దానికి. సో ఇప్పుడు మనం ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అండర్లో ఉన్న 5 ఇంపార్టెంట్ బాడీస్ గురించి డిస్కస్ చేద్దాం. 5 ఇంపార్టెంట్ బాడీస్ ఇవి. సో ఈ బాడీసే మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అవ్వనివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ అవ్వనివ్వండి, వీటిలన్నిటిలోనే ఒక మేజర్ రోల్ ప్లే చేసే ఒక 5 బాడీస్, రైట్? సో ఫస్ట్ బాడీ వచ్చేసి NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఈ అథారిటీ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది. అండ్ ఈ NTCA హెడ్ ఎవరంటే, ఇట్స్ హెడెడ్ బై ఎన్విరాన్మెంటల్ మినిస్టర్. మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంది కదా, దాని మినిస్టరే ఈ NTCA అనే బాడీకి చైర్మన్. అండ్ ఈ NTCA అనే బాడీ స్టాట్యుటరీ బాడీ. సో ఇట్స్ హెడెడ్ బై ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అండ్ దిస్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఒక చట్టం వలన నిర్మాణించబడిన బాడీ అనమాట. సో ఆ చట్టం ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఈ యాక్ట్ అండర్లో ఫామ్ చేయబడిన బాడీ ఇది NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఈ బాడీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ బాడీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టైగర్ కన్జర్వేషన్. సో టైగర్ కన్జర్వేషన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ టైగర్ కన్జర్వేషన్లో భాగంగానే ఈ NTCA అనే బాడీ ప్రాజెక్ట్ టైగర్ అని ఒక ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసింది. ప్రాజెక్ట్ టైగర్. సో ఇది ఏంటంటే టైగర్ పాపులేషన్, ఇండియాలో ఉన్న టైగర్ పాపులేషన్ని స్టెబిలైజ్ చేస్తూ ప్రిజర్వ్ చేయడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి టైగర్ పాపులేషన్ని ప్రాజెక్ట్ టైగర్ అని ఒక ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసింది ఈ NTCA అని, రైట్? సో ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే NTCA మీద, NTCA ప్రతి 4 ఇయర్స్కి టైగర్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తుంది. రీసెంట్ టైగర్ సెన్సస్ టైగర్ పాపులేషన్ కొంతవరకు పెరిగింది. సో ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్. కాబట్టి టైగర్ సెన్సస్ ఈ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఈ టైగర్ సెన్సస్ అండ్ NTCA కండక్ట్ చేస్తుంది ఈ సెన్సస్, రైట్? సో ఇవి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మీద కొన్ని బ్రీఫ్ పాయింట్స్. ఇది ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ అండర్లో పనిచేసే ఒక ఇంపార్టెంట్ బాడీ. అండ్ నెక్స్ట్ మనం డీల్ చేయబోయే బాడీ NBWL, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఈ బాడీని హెడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్. సో దిస్ బాడీ ఈజ్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. అండ్ నేషనల్ బాడీ ఫర్ వైల్డ్ లైఫ్ కూడా NTCA లాగానే ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఒక చట్టం వలన నిర్మించబడిన బాడీ. అండ్ ఈ చట్టం ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో ఫామ్ చేయబడిన స్టాట్యుటరీ బాడీ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. అయితే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? దిస్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే మనం నేషనల్ పార్క్స్ తెలుసు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి అండ్ ఆల్సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్. అయితే ఇలాంటి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇలాంటి ప్లేసెస్లో
ఎటువంటి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, అది మైనింగ్ అవనివ్వండి, టూరిజం అవనివ్వండి, ఆర్ ఈ బయో పార్క్ ఏరియా పెంచాలన్నా తగ్గించాలన్నా, అట్లాగే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లో ఎటువంటి ప్రాజెక్ట్స్ ఏదైనా అప్రూవల్ ఇవ్వాలన్నా, ఇవన్నీ కూడా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ చేతిలో ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ అప్రూవల్, టూరిజం ప్రాజెక్ట్స్ అప్రూవల్, మైనింగ్ ప్రాజెక్ట్స్ అప్రూవల్, అట్లాగే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ది సైజ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఈ ఫంక్షన్స్ అన్ని కూడా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ చేతిలో ఉంటాయి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ బాడీ, బికాస్ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇవ్వడం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ లో. ఓకే, సో ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అండర్లోనే స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ లోనే స్టాండింగ్ కమిటీ అని ఒక బాడీ ఉంటుంది. ఈ స్టాండింగ్ కమిటీ ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇవ్వాలా లేదా అని డిస్కస్ చేస్తారు ప్రతి 3 months ఒకసారి. ఫర్ ఎవ్రీ 3 months ది స్టాండింగ్ కమిటీ కండక్ట్స్ మీటింగ్స్ టు డిసైడ్ ది అప్రూవల్ ఫర్ ద ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇవ్వాలా లేదా అనేది స్టాండింగ్ కమిటీ డిసైడ్ చేస్తుంది. మనం ఇవాళ న్యూస్ పేపర్ చూసినట్లయితే 57th స్టాండింగ్ కమిటీ, ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్లో 57th స్టాండింగ్ కమిటీ 31 ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇచ్చింది అని రాశారు. సో ఈ 57th స్టాండింగ్ కమిటీ ఇస్ నథింగ్ బట్ ద వెరీ స్టాండింగ్ కమిటీ అండర్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. సో ఇది ప్రాజెక్ట్స్ కి అప్రూవల్స్ ఇస్తుంది అనమాట, రైట్? సో ఇది మనం డిస్కస్ చేసుకున్న సెకండ్ బాడీ, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ బాడీ ఈస్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, WCCB, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది కూడా ఒక స్టాట్యుటరీ బాడీ. అండ్ ఏ యాక్ట్ అండర్లో ఇది ఫామ్ అయిందంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో ఫామ్ అయింది. అండ్ ఈ బాడీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇందాక మనం చూసాం NTCA ఆబ్జెక్టివ్ ఏమో టైగర్స్ ని ప్రొటెక్ట్ చేయడం, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏమో ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఇవ్వడం. అండ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో చూసినట్లయితే ఈ ఆర్గనైజేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రివెంటింగ్ organized crime in wildlife. So the objective of Wildlife Crime Control Bureau is preventing organized crime in wildlife. అంటే ఇల్లీగల్ గా యానిమల్స్ ని ట్రేడింగ్ చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం, లేకపోతే ఇల్లీగల్ గా యానిమల్స్ ని ఇంపోర్ట్ చేయటం, లేకపోతే పోచింగ్ అని ఉంటుంది. అంటే యానిమల్స్ ని చంపేస్తారు యానిమల్ స్కిన్ కోసం, లేదా యానిమల్ నుంచి కొన్ని కెమికల్స్ తయారు చేయడానికి, ఆర్ యానిమల్ నుంచి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయడానికి, కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ తయారు చేయడానికి. పోచింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది మనం వినే ఉంటాం. అంటే ఎలిఫెంట్స్ టస్క్స్ ఉంటాయి, అంటే వాటి టీత్, వాటి కోసం ఎలిఫెంట్స్ ని చంపేస్తారు, అట్లాగే రైనోసెరాస్ ని. సో ఇది ఇల్లీగల్ ట్రేడింగ్ ఆఫ్ యానిమల్స్ అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటారు దీని. అంటే యానిమల్స్ ని ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఇల్లీగల్ గా వాళ్ళు ట్రేడింగ్ లాంటివి చేస్తారు. సో ఇవన్నీ ఆపడానికి క్రియేట్ చేసిన బాడీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, Wildlife Crime Control Bureau. So another objective for this is transboundary environmental crimes, to prevent transboundary environmental crimes. అంటే కంట్రీ నుంచి కంట్రీకి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఆఫ్ యానిమల్స్ ఇల్లీగల్లీ. సో వీటిని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ బాడీని పెట్టారు. ట్రాన్స్బౌండరీ ఎన్విరాన్మెంటల్ క్రైమ్స్ అని కూడా ప్రొహిబిట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ వైల్డ్ లైఫ్ ని ప్రివెంట్ చేయటం. సో దీని ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఏంటంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. సో ది యానిమల్స్ గురించి కంప్లీట్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్స్పెక్షన్ ఆఫ్ కన్సైన్మెంట్స్, అంటే షిప్స్ ద్వారా, ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా మనకి వస్తున్న యానిమల్ కన్సైన్మెంట్స్ ని ఇన్స్పెక్షన్ చేసేది కూడా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోనే. సో దాని ద్వారా ఇల్లీగల్ గా ఏమైనా యానిమల్స్ ని ట్రేడింగ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ అండ్ కోఆర్డినేటింగ్ బాడీ విత్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే మన ఇండియాలో ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ తో కూడా కోఆర్డినేట్ చేస్తూ అడ్వైజరీ బాడీగా ఉంటుంది. అడ్వైజరీ బాడీ అండ్ కోఆర్డినేటింగ్ బాడీ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్. 3 బాడీస్ అయిపోయినాయి. 4th బాడీ ఈస్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది బేసికల్లీ ఒక సర్వే ఆర్గనైజేషన్. ఇండియాలో ఉన్న
ఫారెస్ట్స్ అండ్ ట్రీ కవర్. ఫారెస్ట్ కవర్ అంటే ఎంత ఏరియా ఫారెస్ట్ అండర్లో ఉందని, ఎంత ఏరియా ట్రీస్తో ఉందని, ఇదంతా కూడా ఆల్ ఓవర్ ఇండియా అసెస్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసే బాడీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆర్గనైజేషన్. సో ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ 2 years. 2 yearsకి ఒకసారి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. సో దీనిని బయన్నియల్ రిపోర్ట్ అంటారు. అంటే 2 yearsకి ఒకసారి రిలీజ్ చేసే రిపోర్ట్ ఇది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎవ్రీ 2 years వన్స్ ఇట్ రిలీజెస్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. 2019లో ఇది రిలీజ్ అయింది. అండ్ ఆల్సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988. సో ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఫారెస్ట్ పాలసీస్ కూడా ఫార్ములేట్ చేస్తుంది. అందులో భాగంగానే నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 అనేది కూడా ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూట్ చేసింది. దానికి కూడా నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2 main objectives. First is India State of Forest Report 2019, a biennial report, and the second one is National Forest Policy 1988. So ఇది 4th body. సో దీని తర్వాత 5th body. 5th body ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది ఒక ఇన్స్టిట్యూట్. So this is basically an autonomous institute. An autonomous institute under Ministry of Environment, Forests and Climate Change. సో ఈ ఇన్స్టిట్యూట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ చేస్తారు. ఫోనా ఫ్లోరా అంటే ప్లాంట్స్, యానిమల్స్, డిఫరెంట్ స్పీషీస్ ఏమున్నాయి, ఏ స్పీషీస్ కన్జర్వ్ చేయాలి, ఈ స్పీషీస్ పాపులేషన్ ఎలా ఉంది, ఏదైనా స్పీషీస్ పాపులేషన్ డీస్టెబిలైజ్ అవుతుందా, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ అండర్లోనే ఉంది, రైట్? అండ్ దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ అనే ప్లేస్లో ఉంది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇవి ఒక 5 important బాడీస్. ఈ 5 important బాడీస్ ఇవాళ న్యూస్ పేపర్ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మన న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది మనం కొంచెం అనలైజ్ చేస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అది కొన్ని ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ తీసుకొస్తుంది. ఏంటంటే ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆ బాడీ అటానమీ అనేది కాంప్రమైజ్ అవుతుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇప్పుడున్న ప్రెసెంట్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఎన్టీసీఏ అనే బాడీని సెపరేట్గా కాకుండా మర్జ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ లా కాకుండా ఎన్టీసీఏ అటానమీ తగ్గించి దీని అండర్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో అటానమీ ఆఫ్ ఎన్టీసీఏ అనేది కొంతవరకు తగ్గుతుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ మనం సెకండ్ చూసినట్లయితే 57th స్టాండింగ్ కమిటీ ఇందాక మనం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ లో డిస్కస్ చేసాం. స్టాండింగ్ కమిటీ బేసికల్లీ గివ్స్ అప్రూవల్ ఫర్ ద ప్రాజెక్ట్స్. సో ఈ 57 స్టాండింగ్ కమిటీ 31 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది అని ఈ పేపర్ చెప్తుంది ఆర్టికల్. అయితే ఈ 31 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చారు, కానీ అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ 15 ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్నాయి. అంటే స్టాండింగ్ కమిటీ అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్నాయి. సో దానివల్ల రిపర్కషన్స్ వేరేగా ఉంటాయి. అంటే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అంటే అక్కడ ప్లాంట్ స్పీషీస్, యానిమల్ స్పీషీస్ ఇవన్నీ కూడా కొంచెం అయినా వాటి హ్యాబిటాట్లో చేంజ్ వస్తే తట్టుకోలేని స్పీషీస్ కొన్ని ఉంటాయి. అండ్ ఆల్సో వాటి పాపులేషన్ కంపారిటివ్లీ తక్కువగా ఉన్న స్పీషీస్ ఉంటాయి, కన్సర్వ్ చేయాల్సిన స్పీషీస్ ఉంటాయి. ఇలాంటి ఫ్రెజైల్ స్పీషీస్ ఉన్న ఏరియాస్ని సెన్సిటివ్ ఏరియాస్ అంటారు. అంటే చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఇవి, ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్. ఇక్కడ 31 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చారని ఆర్టికల్ బేసికలీ క్వశ్చన్ చేస్తుంది. అయితే 2 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మనం డెఫినెట్గా నోట్ చేసుకోవాలి. 2 కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్స్ ఈ ఆర్టికల్ సైట్ చేస్తుంది. ఈ 2 ప్రాజెక్ట్స్లో కూడా ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ ఇవ్వడం వల్ల ఎన్విరాన్మెంట్కి చాలా హార్మ్ ఉంది అని చెప్తుంది ఈ ఆర్టికల్. ఆ 2 ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్. దీని పేరు ఏంటంటే ఎటాలిన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఎటాలిన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇది.
ఇది అరుణాచల్ ప్రదేశ్లో టేకప్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్తో ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో తీసుకురావడం వల్ల అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న బయోడైవర్సిటీ కొంతవరకు దెబ్బతింటుందని, అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ హిల్లీ రీజన్ అవడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తే ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని, అట్లాగే ఫ్లడ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని, ఇలాగా ఎకలాజికల్లీ సెన్సిటివ్ రీజన్లో పెట్టడం వల్ల డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అవి మంచిది కాదు అని ఈ ప్రాజెక్ట్ వద్దని చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది న్యూస్లో ఎక్కువగా ఉంది. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో ఒక కోల్ మైనింగ్ కి క్లియరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. అది ఎక్కడ అంటే డెహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్. డెహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్. సో ఇది అస్సాంలో ఉంది. ఈ రిజర్వ్ లో కోల్ మైనింగ్ కి క్లియరెన్స్ ఇచ్చారు. ఇది ఒక ఎలిఫెంట్ రిజర్వ్ అయినప్పటికీ. అయితే ఎలిఫెంట్ రిజర్వ్ లో కోల్ మైనింగ్ కి క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఎలిఫెంట్స్ హ్యాబిటేట్ చాలా వరకు దెబ్బతింటుందని ఈ ప్రాజెక్ట్ కాంట్రవర్సీలో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నది మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, ఇప్పుడు ఎలిఫెంట్ రిజర్వ్ లో కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ కి శాంక్షన్ ఇచ్చారు. అయితే కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే కొంతవరకు ఫారెస్ట్ అని క్లియర్ చేయాలి ఎలిఫెంట్ రిజర్వ్ లో. అలా క్లియర్ చేయడం వల్ల ఎలిఫెంట్స్ హ్యాబిటేట్ అనేది పోతుంది. ఎలిఫెంట్స్ హ్యాబిటేట్ ఎప్పుడైతే పోయిందో అది మనుషులు ఉన్న చోట్లకి రావడం స్టార్ట్ అవుతుంది. మనం న్యూస్ పేపర్స్ లో చాలా చూడొచ్చు, ఎలక్ట్రోక్యూషన్ వల్ల, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలా ఎలిఫెంట్స్ చనిపోతున్నాయి, అట్లాగే మన హ్యూమన్స్ క్రాప్స్ డ్యామేజ్ అవుతున్నాయని ఎలిఫెంట్స్ వల్ల. సో ఇదంతా ఎందుకు అవుతుందంటే, మనం ఎలిఫెంట్స్ హ్యాబిటేట్ ని పాడు చేయడం వల్ల అవి మన హ్యాబిటేట్స్ లోకి వస్తున్నాయి. వాళ్ళ హ్యాబిటేట్ పోవడం వల్ల, ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్, వాట్ ఎవర్ మేబీ, బట్ వాటి హ్యాబిటాట్స్ ని మనం డిస్టర్బ్ చేయడం వల్ల అవి మన హ్యాబిటాట్స్ లోకి వస్తున్నాయి. దీన్నే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఎలిఫెంట్ రిజర్వ్స్ లో ప్రాజెక్ట్స్ ఎక్కువగా టేకప్ చేస్తే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఎటాలిన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో, ఇంకొకటి డెహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అస్సాంలో. సో అయితే ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇంకొక జడ్జ్మెంట్ గురించి కూడా మాట్లాడుతుంది, లఫార్జే జడ్జ్మెంట్. LAFARGE, లఫార్జే జడ్జ్మెంట్. సో బేసికలీ ఇది ఏమిటంటే, దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, సుప్రీం కోర్టు లఫార్జే జడ్జ్మెంట్ లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అయితే ఈ లఫార్జే అనేది ఏంటంటే, ఇది ఒక ఫ్రెంచ్ కంపెనీ. ఈ ఫ్రెంచ్ కంపెనీ మేఘాలయన్ హిల్స్ లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. లైమ్ స్టోన్ క్వారీయింగ్ అంటే లైమ్ స్టోన్ తవ్వకాలు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మేఘాలయ హిల్స్ లో. అయితే అది మేఘాలయ ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీని చాలా వరకు డిస్టర్బ్ చేస్తుందని దాని మీద కేసు వేయడం జరిగింది. అయితే ఆ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఈ లఫార్జే జడ్జ్మెంట్ లో లైమ్ స్టోన్ క్వారీయింగ్ గైడ్ లైన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పింది సుప్రీం కోర్టు. సో క్వారీయింగ్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ క్వారీయింగ్ కి ఇవ్వాల్సిన క్లియరెన్సెస్ గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి అని చెప్పింది. అవన్నీ క్లియరెన్సెస్ అన్ని వస్తేనే క్వారీయింగ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పింది. సో ఈ లఫార్జే జడ్జ్మెంట్ అనేది మేఘాలయలో లైమ్ స్టోన్ క్వారీయింగ్ కోసం తీసుకొచ్చిన గైడ్ లైన్స్. సో ఇవి కొన్ని ఇష్యూస్ ఆ ఆర్టికల్లో రాసినవి, ఇవన్నీ మనం బ్రీఫ్ గా టచ్ చేసాం. అయితే ఇప్పుడు మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎకానమీ ఇంపార్టెంటా, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంటా? ఇప్పుడు మనం ఇష్యూస్ అన్ని చూసినట్లయితే హిందూ న్యూస్ పేపర్ లో ఇవన్నీ కూడా మైనింగ్ ప్రాజెక్ట్స్, క్వారీయింగ్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్ ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, ఇలా బోల్డ్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొస్తే ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఓ పక్క చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఈ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల రెవెన్యూ జనరేట్ అవుద్ది, ఈ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల ఎకానమీ ఎక్స్పాండ్ అవుద్ది ఇండియాది, ఈ ప్రాజెక్ట్స్ అనేవి టేకప్ చేయడం వల్ల ఆ రీజియన్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా యూజెసే ఇలాంటి ప్రాజెక్ట్స్ అక్కడ చేయటం వల్ల. అయితే ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నెగిటివ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అవేంటంటే, ఇకాలజీ డిస్టర్బ్ అవుతుంది, ఫ్లడ్స్ రావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ రావచ్చు, క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, ఇలాంటి చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఎకాలజీ ఇంపార్టెంటా, ఎకానమీ ఇంపార్టెంటా అంటే రెండు ఇంపార్టెంటే. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు మెయిన్స్ లో ఫేస్ చేసినప్పుడు
ఎకాలజీ ఎంత ఇంపార్టెంటో ఎకానమీ కూడా అంత ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా సినారియో ఎకాలజీ వర్సెస్ ఎకానమీలా ఉండకూడదు, ఎన్విరాన్మెంట్ వర్సెస్ ఎకానమీ లాగా ఉండకూడదు, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ లాగా ఉండాలి. ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇవి కొన్ని ఆర్టికల్లో తీసుకొచ్చిన ఇంపార్టెంట్ ఇష్యూస్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఎకానమీ ఎంత ఇంపార్టెంటో ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్.